ఇక నీది కడప అయితే నాది ఆళ్లగడ్డ ఇద్దరికి బోర్డరీ తేడా అంటూ జగన్ పై సినిమాటిక్ డైలాగులు విసిరారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. చికెన్ మాఫియా చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అసలు వైసీపీ హయాంలో ఆళ్లగడ్డలో చికెన్ వ్యాపారాన్ని ఒక్కరే ఏజెన్సీలా నడిపించారంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మనతో మాట్లాడడానికి మేడం, చెప్పండి, ఏంటి ప్రధానంగా ఇటీవల మనం వార్తల్లో చూసాము, కేజీ చికెన్కు 10 రూపాయల కమిషను, అరడుగు జాగాకు 60 పైసా అని చెప్పి కథనం స్పందించారు. మీరు ఎలా రేపు ఇది కేజీ మీద డబ్బులు తీసుకుంటున్నారు, లేదంటే ఇంత బిజినెస్ చేస్తే ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అనే తప్పుడు రాతలు సాక్షి వాళ్ళకి రాయడం అలవాటు అయిపోయింది. వీళ్ళ రాజకీయాల వల్ల, వీళ్ళ రాతల వల్ల ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో ఎంతోమంది మీద తప్పుడు రాతలు రాసి వాళ్ళ ఇంటిగ్రిటీ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నిజంగా అంటే మాది ఏదైనా తప్పు చేస్తుంటే మేము బయటకు వచ్చి ధర్నాలు కూడా చేసేవాళ్ళం కాదు, ప్రొటెస్టులు కూడా చేసేవాళ్ళం కాదు. మేము అడిగేది ఏంటి, నిజంగా అంటే ఎంక్వైరీ ఏమైనా జరిగిందా, ఎంక్వైరీలు ఎవరైనా తేలినారా, పోనీ ఏమైనా ఆధారాలు చూపించినారా, ఎవరైనా బయటకు వచ్చి మా దగ్గర నుంచి భూమా అఖిలప్రియ డబ్బులు తీసుకుందని ఎవరైనా చెప్పినాడా? ఎవరు కూడా చెప్పలేదు, ఏ ఆధారాలు లేవు. అసలు దీని మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గత వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళు కేజీకి 100 రూపాయలు తీసుకుంటున్నారు, ప్రజల మీద భారం పెడుతున్నారు, దోచుకుంటున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద పోరాటం మొదలుపెట్టిందే నేను. ఈరోజు వాళ్ళ షాపులు మూపించారు అని చెప్పి అలిగేషన్స్ మా మీద నెట్టి మేము మూపించాము, మేము డబ్బులు తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు మా మీద అలిగేషన్ చేశారు. అది ప్రూవ్ చేయమంటున్నాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రూత్ ఇన్ దట్, ప్రూవ్ ఇట్. ప్రూఫ్ లేకుండా మీరు ఎందుకు రాస్తున్నారు అనేది ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి నాతో పాటు కోళ్ళు కూడా వచ్చినాయి. అంటే ఏంటి, ఎక్కడ ప్రారంభమైందంటారు ఈ కోళ్ళ సంబంధించినటువంటి ఇష్యూ? మీరు ఇందాక ఒక వీడియో చూపించారు, గతంలో వైసీపీ హయాంలో కోళ్ళ గురించి మీరు మాట్లాడడంతోనే ఈ మధ్య మీ మీద ఈ విధంగా కోళ్ళ సంబంధించినటువంటి రాజకీయం తెర మీదకి వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే కొన్ని షాపులకు సంబంధించిన వాళ్ళు మొనోపోలీగా ఒక్కరే మెయింటైన్ చేయాలా, ఒక్కరే అమ్మాలా, ఒక్కరే మొత్తము చికెన్ బిజినెస్ అంతా నడపాలని వైసీపీ నాయకులు ఒకరిని పెట్టినారు. వాళ్ళు మొత్తము ఆళ్లగడ్డ ప్రాంతంలో మొత్తము చికెన్ ఇంతే రేటుకి అమ్మాలని చెప్పి ఒక హుకుం జారీ చేసినారు. అది మనం వచ్చిన తర్వాత బ్రేక్ చేసి పేపర్లో రేట్లు ఇస్తారు, చికెన్ ఎంత ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఎంత రావాలని. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేజీ 280 రూపాయలు కూడా ఉండింది ఆళ్లగడ్డ ప్రాంతంలో, నంద్యాల ప్రాంతం కన్నా ఎక్కువ ఉండింది. అది మేము వచ్చిన తర్వాత కేజీ 150, 170 పేపర్ రేటు ప్రకారం కూడా అందరు అమ్మాలని చెప్పి మేము ఒకటి పెట్టినాం. ఇంకా వాళ్ళకి డబ్బులు లాసే కదండి, వాళ్ళ హుకుం అంతా మేము నడవనీయట్లేదు. దానికి సాక్షి వాళ్ళు సపోర్ట్ చేస్తూ మేమేదో కమిషన్లు తీసుకుంటున్నాం, కక్కుర్తి పడుతున్నామని చెప్పి నీచమైన రాతలు రాయడం మొదలుపెట్టారు. ఎట్లా ఫర్దర్గా ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పటికే మీ ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో ఈ కోళ్ళకు సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వారి సంఘం తరపున వచ్చి మాట్లాడడం ఏదైనా జరిగిందా? అంటే మీ పేరు చెప్పి మీ అనుచరులు ఏదైనా ఇలాంటివి చేస్తున్నారని. నేను ఇంకొక మెసేజ్ కూడా మీడియా మిత్రులందరితో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఈ కోడ్ల అదే ఈ చికెన్ సంబంధించిన అసోసియేషన్ ఎవరో ఉంటారు, వాళ్ళు కమిషనర్ గారికి ఒక మెసేజ్ ఒకటి పాస్ చేసి దాంట్లో కూడా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు, మేము భూమా అఖిలప్రియ దగ్గరికి వెళ్తాము, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ దగ్గర మేము న్యాయం కోరుకుంటామని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేశారు. నేను అవినీతి చేస్తుంటే నా దగ్గరికి వచ్చి న్యాయం అడుగుతారా? ఒకవేళ అట్లా చూసుకుంటే అది ఆ మెసేజ్ మేము పంపించింది కాదు, వాళ్ళు పంపించింది. నిజంగా అంటే నేను అవినీతి చేస్తున్నానంటే నా దగ్గరికే వచ్చి న్యాయం అడుగుతారా అండి? మరి సాక్షి వాళ్ళు అది కూడా తెలుసుకోకుండా ఎందుకు రాస్తున్నారు? ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు, ఒక మహిళ గురించి ఒక రాత రాసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలా, ఎవరి గురించి అయినా సరే ఫర్ ద ఫ్యాక్ట్. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ ఒక మహిళ గురించి చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? సరే, మేమంటే గతంలో నుంచి రాజకీయాలు చూసాము, ఎన్నో ఎదుర్కొన్నాము, జైళ్ళకి పోయినాము, కేసులు వేయించుకున్నాము, గట్టిగా ఉన్నాము కాబట్టి ఏదో కొంత బయటకు వచ్చి కొట్లాడుతున్నాము. సామాన్య మహిళలు ఈ విధంగా రాస్తే బయటికి రాగలుగుతారా? సామాన్య మహిళలు ఈ విధంగా చేస్తే రాజకీయాల్లో ముందుకు రాగలుగుతారా? ముందే 33%, 50% అంటున్నారు మహిళలకి. ఈ విధంగా మీరు మహిళల గురించి రాస్తే రేపొద్దున మహిళలు బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే ఎంత భయపడతారండి? దిస్ ఈస్ హరాసింగ్ ఎ ఉమెన్. హౌ కెన్ ఒక ఉమెన్ గురించి రాసేటప్పుడు
ఇంటిగ్రిటీ లేకుండా మీరు మాట్లాడితే డెఫినెట్గా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా లీగల్గా ముందుకెళ్తాము. ఇప్పటికే రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో అందుకు సంబంధించి కోర్టులో వెళ్ళి తెలుసుకుంటాము.